2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఏ అధికారి కానీ, ఏ అనాధికారి కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మరి ప్రజాప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారేమో అని అతన్ని గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 16,558 మందికి ఇచ్చి మా నోట మట్టి కొట్టిరు కాబట్టి ఏడికైనా సిద్ధమైన మేము ఉన్నాము. నా పిల్లలను తీసుకొని ఎక్కడికైనా సీఎం గారితో కూడా మాట్లాడడానికి ఒక్క 2 నిమిషాల అవకాశం ఇస్తే మేము అతని దగ్గరకు కూడా పోయి మాట్లాడడానికి మేము సిద్ధపడి ఉన్నాం. అయ్యా, మేము మా పిల్లలు చనిపోతున్నారు, మా తండ్రులు చనిపోతున్నారు. ఏమి ప్రభుత్వం అయ్యా, మమ్మల్ని ఇంత గోస పెడుతురు, మాకింత న్యాయం జరుగుతలేదు, అన్యాయం జరుగుతుంది. గదే 10,000 జీతం మీద ఒక్కొక్కరికి 4-5 పిల్లలు ఉండి కూడా వాళ్ళు సాధలేకపోతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా పైన దయించి, మా పిల్లల పైన దయించి వారికి ఇమీడియట్లీ ఉద్యోగాలు ఇప్పియాలని కోరుతున్నాము. ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉంది, అసెంబ్లీ సెక్షన్ ఉంది, దాంట్లో మా పైన దయతలంచి మీరు పెడతారని మేము కోరుతూ ఈయన సోదరులందరినీ తీసుకొచ్చి మీడియా ముందట మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, నేను ఇదివరకు 10 సుట్లు ప్రజాభవన్కి వచ్చిన, సెక్రటరియట్ పోయినా, సిసిఎల్ఏ పోయినా, దివ్య మేడం గారి దగ్గరకు పోయినాం, మరి మన చిన్నారెడ్డి సార్ దగ్గరకు పోయినాం, రేవంత్ రెడ్డి దగ్గరకు పోయినాం, కోదండరాం దగ్గరకు పోయినాం. వీళ్ళు ఎవరి దగ్గరకు పోయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మరి న్యాయం జరగకపోతే మేము పోరాటానికి సిద్ధమని ఇవాళ పూనుకుంటున్నాం. ఇవాళను రేపు మాకు రాకపోతే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, నిరసన తెలుపుతాం. మరి నిరాహార దీక్ష కూడా చేయడానికి, అమర నిరాహార దీక్ష ఎక్కడ మన ఇందిరా పార్క్ లో 2 రోజులు కానీ 3 రోజులు కానీ నేను సవడానికైనా కూడా సిద్ధం ఉండి నేను ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తానని మీ మీడియా ముఖం ముందట చెప్తున్నాను. అయ్యా, మీడియా వలన మా పైన దయతలంచి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరదీస్తారని మీకు దండం పెట్టి చెప్తున్నా. నా పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళకి ఏజ్లు అయిపోతున్నాయి. చనిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. 61 సంవత్సరం పైబడ్డ వాళ్ళు 100 మంది చనిపోయినరు. వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అయిపోయినరు. మరి దీనన్న దయతలంచి మీడియా ముఖంగా మరి మాకు ఇయ్యాలను రేపు మాకు అసెంబ్లీలో పెట్టాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి నా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.